హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ బాగుండాలని మనసుతో కోరుకుంటున్నా. మొత్తానికైతే మా ఊర్లో అయితే వాన స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను వానలో అయితే ఇక్కడ ఉన్నా. ఇదిగో దాదాపు ఇప్పుడు అక్కడ పడుతుంది వాన అంతే. ఇప్పుడు ఇంటికైతే గాయత్రి ఇంటికైతే ఉన్నది. సో ఫ్రెండ్స్ మొత్తానికి పరిగెత్తాలి. ఇప్పుడు నేను అయితే వాన వస్తూ ఉంది. పరిగెత్తాలి అబ్బా, లేదంటే వాన దుమ్ము తెచ్చిపోతుంది. ఇంకా వాన వస్తుంది. చేసిరావు బాబోయ్. ఇంటికాడైతే ఏం చేస్తున్నాం బా. ఫ్యాంటాస్టిక్ 4 వానలు అయితే కడుగుతూ ఉంది. చూడండి సామాను ఇంటికాడ ఏం చేస్తాను గాయత్రి వస్తుందాం. అమ్మో హాయ్ గాయత్రి ఊరే సుజీ ఏం చేస్తాడా? హాయ్ ఏం చేస్తాను గాయత్రి? నువ్వు రాయిచ్చేసి ఇప్పుడు చదువు ఇప్పుడు అసలు ఇంకా చూసుకోండి కరెక్ట్ రైట్లా. అందువల్ల ఇప్పుడు తగ్గించుకుంది మేడమా. అది పరిస్థితి అబ్బా. కరెక్ట్గా పోయినా అడవ తోట దగ్గరికి పోయినా. దగ్గరికి సరి వాన చేసింది బాగా చిన్నగా లేదు తినేందుకు చూడు అమ్మారు రాస్తా ఉందబ్బా సుచినాకనే. సో ఫ్రెండ్స్ మొత్తానికి మళ్ళీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిన్న దీనికంటే ముందు పెట్టిన వీడియోకి అయితే చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మాట మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే దుమ్ము లేసిపోతుంది వానైతే. లేదు ఒక స్వచ్ఛత బయట చేస్తుంది మొదల రాబోలే సుజనా. ఏయ్ నవీన కట్టి గొడిగైపో అడా పెట్టేసి భీమా సరే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ మొత్తానికి నవీన తడిచిపోతుంది బయట. పాపము ఎవరైతే ఏముందబ్బా పాపం ఎవరో ఊరు వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి కదా. మనోళ్ళ గదిలో బయటలో వాళ్ళు కూడా పాపము కష్టపడతారు కాబట్టి గొడిగేద్దాం అంటాడా. ఇప్పుడు తడకుంటుంది అన్నమాట ఇది మొత్తానికైతే. సుజనా వస్తావాడికా పడుతున్నా నేనా పట్టలేదా? అదే. సో మొత్తానికైతే నవీన కూడా ఆన్సర్ చేసింది. మేము పట్టుకున్నారా మే వానలో మొత్తానికి అయితే వంట చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున్నే అంటే గొడవల సబ్బులు లేదబ్బా అందుకనేసి ఇప్పుడు లేట్ అయింది. నేను పోయి గొడవల సబ్బులు తెచ్చానా అందుకనేసి లేట్ అయిపోయిందబ్బా. సామాన సబ్బు 2 ఈ మధ్యలో ఒకటి కామెడీ చేస్తూ ఉంటుంది నా మీద అయితే. వాన ఆగిపోయిందా? అదే కదా కథ అయితే. నేనేదో పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయినాను. ఎందుకంటే దీన్ని పట్టుకొని అంటే నీళ్ళు పడకుండా పైన అన్నట్టుగా లాస్ట్కి నాకు ఉపయోగపడింది. సుజినాని ప్లీజ్ అసలు బయట రాలేదబ్బా. సుజినాకి పూర్తిగా ఈసారి వానాకాలంలో ఎట్ట చేయబోతుంది ఏమో నాకైతే అర్థమే కాల. ఎందువలన అయితే మన గుడిసి చూసి నాకే భయం వేస్తుంది. ఎట్లా దేవుడే సహాయం చేయాలి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు సాయంత్రం అయితే ఎంత అయింది టైం అంటే 2:52 అయింది. 2:52 కదా, 5:25 అయితే టైం అయితే అయిందన్నమాట. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు మాకు సపోర్ట్ చేస్తుంది అనుకో. మీకు అందరికీ చాలా ధన్యవాదాలు. నిజమే అబ్బా, మనకైతే ఒక పూట గడిచేది కష్టం. అలాంటిది అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది. సుజనా ఏం చేస్తున్నావు? ఏం సుజనా ఏం చేసుకో అప్పుడు తోడు కడిగిపో కడలే పో. అప్పుడు ఒకటే చేసుకోవాలి కష్టం కదా. మీ అక్క అప్పుడు కూడా వండాలి. త్వరగా వండేసింది. అప్పుడు ఆకలి ఉంది. లేకపోతే నేను వండేస్తలే. అదే నువ్వు కష్టపడి నువ్వు చేయాలంట. మీ అక్కడ కొద్ది రోజులు గాపాలన్నబ్బా. నేను కూడా చేస్తాను అప్పుడు కూడా వంటలా.
అవ్వా గిట్టుకుందియా భయంకర గిట్టుకుంది. ఈరోజు అయితే మా అన్నోళ్ళకి వెళ్ళైతే పక్కన ఉండేదన్నమాట. ఒకరిపై జాంకాయ కోసుకొచ్చా. ఈ జాంకాయ పెట్టొచ్చా లేదని ఒకసారి కామెంట్ చేయండి. చాలామంది అంటే నాకు తెలియదు విషయం ఏమనంటే అట్టుపండు తినొచ్చా తినకూడదని మాకు తెలియదు విషయం. అయితే చాలామంది చాలా విధంగా కామెంట్ చేస్తారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమేమి పెట్టాలి ఏం పెట్టకూడదని మీరు కామెంట్ చేశారు. ఇంకొకటైతే మెయిన్ కామెంట్ ఒకటైతే మాకు వచ్చింది. ఆ కామెంట్ అయితే చెప్తా త్వరలో. సూపర్ అంటే సూపర్గా రాశారు ఆ కామెంట్ అయితే. వాళ్ళు ఎవరో తెలియదు కానీ గురించి ఇంకా బాగా పట్టించుకుంటారు అన్నమాట. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు ఇది అనేది ఈ జాంకాయ అలా చూద్దాం. సూపర్ ఉన్నాయి. ఈరోజు మర్చిపోయినా గాయత్రికి అయితే ఇంకో తెచ్చిన నూనె డబ్బా తెచ్చాను. ఇది కూడా చూపించాలా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు, చూపించాలి. ఎందుకంటే నేను పనికి పోతే ఈరోజు నాకు వచ్చి ఒక రోజుకి వచ్చి కూలీ వచ్చి 350 రూపాయలు వస్తుంది. బాగా పోతే 500 వస్తుంది అనమాట. కాబట్టి ఇది గొప్ప అనమాట మా విషయానికి వస్తే. ఎందుకంటే ఈ నూనె డబ్బా గొప్ప, అందుకని దాన్ని కూడా చూపిస్తున్నా. మీరు ఏదైనా చిన్న చిన్న వాటి కూడా చూపిస్తున్నా అనుకోబాకండి. నిన్న ఈ ఫ్రిడ్జ్ పడలేదండి. ఈ ఫ్రిడ్జ్ నిన్న పడల, మళ్ళీ ఇబ్బంది పడేసింది. నేను దాన్ని ఏదో ఇన్స్టాల్మెంట్లో తీసుకొని కష్టపడి కట్టేసాను. అటు అన్నీ ఓడీలేసి కట్టినా. దీనికోసం షాప్లో ఇప్పుడు చేస్తున్నా, రికార్డింగ్ చేస్తాం కదా, దీనికోసం ఈ ఫోన్ కోసం 5 నెలలు అయితే మేము షాప్లో అయితే పనిచేసాం. ఇప్పుడు ఆ షాప్కి పోవచ్చు కదా రాము అంటే ఇక్కడ నుంచి కాళహస్తి 35 కిలోమీటర్లు అన్నమాట. 35 కిలోమీటర్లు జాగింగ్ నేను చేయలేనండి. అప్పుడంటే గాయత్రి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఛార్జ్ డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు మాకైతే ఇవ్వరు. నాకు ఇచ్చే 50 రూపాయలు సరిపోదు పెట్రోల్ కదా, అందువల్ల తాగిపోయినా. ఇంకోటి ఏంటంటే జీతం చాలా తక్కువ, అందువల్ల ఇచ్చిపోయినా అన్నమాట. కానీ వానర్ మటుకు సూపర్ వానర్ అయితే తెలియదు మాకు. సో మొత్తం నేను ఎక్కడ చేరినా వానర్లు మంచోళ్ళు, కానీ అక్కడ పరిస్థితులు బాగున్నావు అంటే ఇంకేనా. ఇప్పుడు కూడా నిలిచిపోయి ఏదో పని చూసుకొని అయితే ఇంకా పని కంటిన్యూ చేసుకోవాలి. బాగున్నాడు. చాలా మంది కామెంట్ చేశారు కదా నాకు తెలుసా. సరే లేచి నడవాలి నువ్వు దాంట్లో. అంత దూరం నడపదా సింపుల్గా. అదే. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే విషయం ఏంటంటే మాకు మీరు చూపించే సపోర్ట్ మామూలుగా బాగుండదు బా. మీరు వీడియోలు చూడాలా, రోజు అప్డేట్ తెలుసుకోవాలా, రోజు మరి అప్డేట్ ఏమేమి వస్తుంది అనేసి వీడియోలో వస్తా ఉంటాయి అన్నమాట. చాలామంది అన్నారు నువ్వు ఏం తినవద్దంటే అంట, అటుపడి తినవద్దంట. అంటే మామూలుగా తినే అలవాటు కాబట్టి ఇంకా బాగా అరుగుదల వద్దని తీసేసినట్టు రోజు జ్యూస్ కొట్టుకొని అన్ని కానీ తినకూడదు కదా, ఇంక తిన్నమాట. మళ్ళీ వచ్చి ఇంకోటి అయితే చెప్పారమ్మా, అది కూడా తినకూడదు చెప్పారు. ఒక 2-3 రకాల పైనాపిల్ తినకూడదంట, వేడి వస్తువులు తినబాగని చెప్పారు. మీకు అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్తానా, ఎందుకంటే మా బంధువులు కూడా అంతగా మమ్మల్ని పట్టించుకోరేమో నాకు తెలియదు, కానీ మీరు పట్టించుకునే విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మేము వెనకాలన్నాడు కదా ఫోటోలో బుల్లోడు బాబు, వీటి విషయంలో పడింది మేము చిన్న స్ట్రగుల్ కాదు. ఇప్పుడు అదే విధంగా అలా పడకూడదని మీరు మాకైతే కొన్ని మంచి చెప్తున్నారు. ఈ మంచిని మేము మంచిగా స్వీకరిస్తాము. ఎందుకంటే మా బంధువులు చెప్పని మీరు చెప్తున్నారు కాబట్టి నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి కామెంట్ రిప్లై ఇస్తున్నా. సో మొత్తానికి మమ్మల్ని ఏదే విధంగా సపోర్ట్ చేస్తాను అనుకున్నా. రేపైతే నేనైతే వర్క్ అయితే పోవాలనుకున్నా. ఈరోజు పోదాం అనుకున్నా, నేను లేచే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అది పరిస్థితి. రేపేమో ఇంకా దేవుడు దయచేస్తేనే. ఇంకోటి ఏంటంటే ప్లీజ్ అందరూ నాకు ఒక మంచి పని కుదరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అబ్బా. ఎందుకంటే బైక్ డ్యూ కట్టుకోవాలా, గాయత్రిని హాస్పిటల్ తీసుకోవాలా, అన్ని చిక్కుల్లో ఇరికిపోయినాయి. అయితే
చిన్నవాడికి చూసుకోవాలి, పెద్ద బిడ్డకి చూసుకోవాలి. మనైనా ఈరోడైనా పుట్టక మంది బడి చిన్నాడు పడితే ఆంటీ గడుస్తున్నాడు. వచ్చేసాడు మా బుల్లి బాబు. సన్న పండుమే చక్కెర పండు. నాకు చిన్నపాకలు అంటే చాలా సరదా అండి, మీరు ఏమనుకోపోకండి. ఏంటంటే కేర్లెస్గా ఇంత ఇదిగా అనుకోకండి. నేను వీడియోలోనే కొంచెం చాలా తక్కువ కనిపిస్తున్నా. మామూలుగా అయితే ఇది చిన్నగా అనిపించుకోను. చెప్పండి మా ఇదిరా. హాయ్ ఫ్రెండ్స్ అన్న, హాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ యూట్యూబర్ ఈయన బా మా ఇంట్లో. సన్న పండుమే చక్కెర పండుమే. ఊరికి పోయింది రోజు పండమ్మా, ఊరికి పోయిద్దా. బాగుందే. మా తమ్ముడు కొడుకు అనమాట. నన్ను ఊరికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఉదయాన్నే వచ్చి దిగేసాడు అనమాట మా ఇంట్లో. చిన్న కథగా తీయండి. రేపు కానీ మాకు బుల్లిగా పుట్టాడు. ఇద్దరు కుమ్మలాడుకుంటారు అనేసి. అట్లా ఉంటుంది పరిస్థితి. ఏమైనా సరే వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. ప్రస్తుతానికి మా ఇంట్లో ఉండేది బుల్లి బాబు ఈయనే. బుల్లి బాబులే. మొత్తానికి సరే పుట్టబోయేది వచ్చి మనం చెప్పలేము, డిసైడ్ చేయలేము. కానీ కన్ఫామ్గా అయితే నేనైతే బాబు అనుకున్నా. మీరేమో ఒకసారి కామెంట్ చేయండి. ఏమన్నా ఆశపడ్డం మనిషి యొక్క సహజం. ఆశని తృప్తిపరచడం దేవుడు ఒక అదే ఏమంటారా ఆశీర్వాదం. ఓకేనా, రెండిట్లో ఏది పాస్ అవుద్దో దేవుడే పాస్ అవుతాడు మనకంటే కూడా. సో దేవుడికి వదిలేదు. ఏం మా పన్నా ఆడికి వెళ్ళావు, ఊరికి వెళ్ళావా? పనాన్ని మర్చిపోయినావే. చిన్న కథ కథ పోయిందా, చిన్న పండు కదా. అవునమ్మా, అవునట. బూరి చేసిందంట అప్పుడు ఒకే ఒక రోజుకి. వీడిని ఎత్తుకోలేదు. వీడు ఈ పదవి లేకపోతే ఉండలేడు. ఒకసారి నేను ఒకటి ఎత్తుకున్న తర్వాత నా వల్ల కాదు. చూడమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అన్న, మా ఎవడు కూడా ఒక ఛానల్ పెట్టి చేస్తాను త్వరలో. బుల్లి బాబు ఛానల్ పెట్టి చేస్తాను. హాయ్ అన్న, హాయ్ అన్న. మేము వాడు హాయ్ అంటే ఏడ ఛానల్ పెట్టిస్తాను. ఆయన ఆ ఛానల్ని విడుదల చేయలేను. మా బాబాయ్ లాగా నేర్చుకోవడం ఆయన ఆయన కాలు చూడు అట్ట ఆడుతున్నాడు. ఆయన కాలు చూడు అట్ట ఆడుతున్నాడు. నన్ను ఆడ చూస్తానమ్మా, సుజనా చూస్తున్నాడు. చన్న పండు మే అర్జునా మా అర్జున్ అర్జున. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడబా టాలెంటెడ్ ఆయన చూసి ఇప్పుడు చేయటందో. ఈయన ఇప్పుడు నుంచే యూట్యూబ్ తెరలోకి ఎక్కేస్తున్నాడు. ఈయన మన అభిషేక్ ఉన్నప్పుడు కానీ నాకు కానీ యూట్యూబ్ ఛానల్ అంటే గంటలు ఉంటానబ్బా. ఎక్కడున్నా సరే మంచిగా కోరుకోవాలి. సో నన్ను ఊరికి వెళ్ళారు. ఈరోజు దిగేసారు మా తమ్ముడు అయితే. ఇంకా ఏం చూసుకుంటా అట్లా అట్లా కొద్ది రోజులు అట్లా గడిచిపోతుంటుంది. సో మొత్తానికి అయితే యాత్రి అన్నాడు అట్లా వేసుకున్నా. జాగ్రత్త. ఈయన మా ఇంట్లోకి చిన్న గలప చేయడు, చిన్న సంతోషపడ్డాడు. గంటల గోళం గడిచేస్తున్నాడు వచ్చి ఇంట్లోకి వచ్చి. పండు బాగుంది. అప్పచ్చులు ఉంటేనే ఉంటాడబ్బా, లేకపోతే ఉండడు. ఆయన అంత తేలిగ్గా పనుకొని అంత తేలిగ్గా జాగ్రత్త. మరి అది మింగే మొత్తం కానీ ఇప్పటి ఒకటి. అవునే జగత్రి. ఇప్పుడు వాడు డైలాగ్ వేస్తా చూడండి. ఇది నాది 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 మామూలుగా అయితే డైలాగ్ అయితే వేస్తా ఫ్రెండ్స్. ఇది మాత్రం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈనాటి వ్లాగ్ అయితే ఈ చిన్న వ్లాగ్ని ఇక్కడికి సమాప్తి చేస్తాను. ఎందుకంటే టైమింగ్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సపోర్ట్ చేసినందుకు ఇంకా సపోర్ట్ చేసి ముందు తీసుకుపోతారని నేను అనుకున్నా. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.